కేఏ పాల్ గారికి కేసీఆర్ గారు ఫోన్ చేసి కవిత కొత్త పాట పెట్టారు కదా, మీ దగ్గర ఉన్న డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వకండి అని చెప్పి కేఏ పాల్ గారికి కేసీఆర్ గారు ఫోన్ చేశారట. ఇంత సిల్లి రాజకీయాలంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పేరు చెప్పందే ఫేమ్ రాదు. కేసీఆర్ని తిడితేనే ఫేమ్ వస్తుంది. కేసీఆర్ని తిడితేనే 10 మందిలో విలువ వస్తుందని ఈరోజు రాష్ట్రంలో ఎవరు మొదలుపెట్టారు? మొదలు తీన్మార్ మల్లన నుంచి ఈరోజు రేవంత్ రెడ్డి వరకు. ఈరోజు రేవంత్ రెడ్డి అంత విలువ రావడానికి కారణం ఏమో తెలుసా? రేవంత్ రెడ్డి అంటే ఇంటి పక్కన కూడా తెలియదు. రేవంత్ రెడ్డి అంటే కొడంగల్ ఆ యొక్క సొంత ఊర్లో కూడా ఆయనకి ఎవరో తెలియదు. అట్లాంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టిండు కాబట్టి అరే ఆయన ఎవరో కేసీఆర్ని తిడుతుంది చూడండి అనుకునే పేరు దాకొచ్చింది, దాకొచ్చింది వ్యవహారం. అందుకనే కేసీఆర్ గురించి మాట్లాడితే చాలు మనం ఫేమ్ అయిపోతాం అనే విషయంలో కొంత జరుగుతూ ఉంది. నిజంగానే కేఏ పాల్ గారికి కేసీఆర్ ఫోన్ చేశారా? ఇది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఏందంటే ముచ్చటంటే కవితపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు. కవిత 10 కోట్లు అడిగారు. 2008లో కవిత తన దగ్గరకు వచ్చి ఫండ్ కోసం 10 కోట్లు అడిగింది. తాను 15 కోట్లు ఇవ్వాలనుకున్నానని, కానీ ఆమెకు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దని కేసీఆర్ చెప్పడంతో ఆగిపోయాను అనుకుంటూ మాట్లాడుతా ఉన్నారు ఎవరు? కేఏ పాల్ గారు. ఒకసారి ఆయన మాటల్లో కూడా వినుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ లోపల మన తెలుగు రాష్ట్రాలను సర్వనాశనం చేయడానికి అనేక మంది ఎంతకు ముందు ఎలా పార్టీలు పెట్టారో అలాగే తెలంగాణని సర్వనాశనం చేయడానికి కవిత ఇంకొక పార్టీ పెట్టింది. ఎవరు పెట్టించారు, ఎందుకు పెట్టించారు అన్నీ మీకు తెలుసు. అందుకే 1000 మంది ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు, ఎక్స్ మినిస్టర్లు ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదు. కేవలం తండ్రితో ఉన్న గొడవ. అప్పుడే చెప్పారు కేసీఆర్ గారు 2008లోనే కవిత నా చారిటీ సిటీకి వచ్చినప్పుడు, సార్ మీరు 10 కోట్లు అడిగితే 15 కోట్లు ఇస్తానన్న. కవిత అడుగుతుంది ఎంత ఇమ్మంటారు అంటే కవిత నమ్మొద్దు, ఏమీ డబ్బులు ఇవ్వద్దు అని. కేవలం ఈ లోపల మన తెలుగు రాష్ట్రాలను సర్వనాశనం చేయడానికి అనేక మంది ఇంతకు ముందు ఎలా పార్టీలు. అయితే గతంలో కేఏ పాల్ గారు ఆ కవిత గారు పార్టీ పెట్టారు కదా, ఇది జాగృతి పార్టీలో ఉండే కదా. అప్పుడు ఆ పార్టీలో ఆ కవిత గారు నాకు 10 కోట్లు అడిగారు. ఆ 10 కోట్ల రూపాయల్లో నేను 15 కోట్లు ఇవ్వాలనుకుంటున్నాను, ఎంత ఇవ్వమంటారు సార్ అనుకుంటూ కేఏ పాల్ గారు కేసీఆర్ తోటి చెప్పారట. అప్పుడు కేసీఆర్ గారు చెప్పారట కవిత గారిని నమ్మొద్దు, ఆవిడ గారికి ఏమి ఇవ్వద్దని ఆనాడు కేసీఆర్ గారు ఈయనకు చెప్పారనుకుంటూ ఇది రావడంతో ఇది బాగా ట్రెండింగ్ అయిపోతుంది. దీని గురించి కూడా చాలా వరకు ఇదే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది. నేనేమంటున్నా అంటే రాజకీయ ఎత్తుగడ ఎట్లా తయారన్నాయంటే తెలంగాణలో ఈరోజు ఎవరికి ఫేస్ వాల్యూ లేదు. ఫస్ట్ కేఏ పాల్ గారు అంటే ఇక అందరికీ తెలుసు, ప్రపంచ దేశాల్లోనే గుర్తుపడని మనిషి అంటే ఎవరు లేదు. ఇక్కడ అతన్ని పొలిటికల్ జోకర్ చేసేసారు. కానీ ఆయన చాలా మేధావి. ప్రపంచ దేశాలు ఆయన మాటలు వినడానికి తండోపతండలుగా తరలుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈరోజు రాజకీయాల గెటిన్ కావాలంటే కేసీఆర్ గారు పేరు వాడుకోవాలి. కేసీఆర్ గారు పేరు వాడుకుంటేనే ఈ ఫేస్ వాల్యూని 10 మంది చూసి గుర్తుపడతారు. అరే పలానా రోజు కేసీఆర్ గురించి మాట్లాడిన వ్యక్తి అది అతనే కదరా అనుకునేటట్టుగా ఈరోజు రాష్ట్ర రాజకీయాలు కూడా వస్తుంది. ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెట్టారు. ఆవిడ గారు ప్రధానంగా మాట్లాడాల్సింది అధికార పార్టీ ప్రశ్నించాల్సింది పోయి ఆవిడ గారు ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించడం, దోపిడీ చేశారని ఆవిడ గారు కూడా రేవంత్ రెడ్డి ఎట్లా స్క్రిప్ట్ రాసిస్తాడో ఆవిడ గారు కూడా అట్లనే చదువుకుంటా వెళ్ళిపోయేటోళ్ళు. నేను ఒకటే చెప్తున్నా, ఈ తెలుగు రాష్ట్రాల్లో 3 బ్యాచ్లు ఉన్నాయి. 3 బ్యాచ్లు ఉన్నాయి. ఇవి ఇప్పుడు కాదు, ఎల్లకాలం అంటే మన ముసలోళ్ళమో ఇవాళ మన పిల్లలు పుట్టి వాళ్ళు ముసలినంత వరకు కూడా వీళ్ళు ఇట్లనే ఉంటారు. ఒకటి వైఎస్ షర్మిల గారు, రెండోది కేఏ పాల్ గారు, మూడోది కొత్తగా జాయిన్ అయిన కల్వకుంట్ల కవిత గారు. వీళ్ళు తప్ప ఈ ఎవ్వరు కూడా వీళ్ళ పార్టీలో చేరరు. వీళ్ళు ముగ్గురు ఎల్లకాలం ఇట్నే ఉండిపోతారు. మీరు చూడండి ఎందుకంటున్నారంటారా, వీళ్ళు కేసీఆర్ని తిట్టుడు తప్ప వీళ్ళు ఏం చేయబోతున్నారో ఏం చేయగలరో కూడా అది బయట మాట్లాడతలేరు, బయట కూడా మాట్లాడడం లేదు. ఈ 10 కోట్లు అసలు కేసీఆర్ అట్లాంటి పనులకు కూడా ప్రోత్సాహం చేయడు. నాకు తెలిసి ఇది 100% జరిగి ఉండదు, అసలు జరిగే ఉండదు. దీన్ని బాగా సోషల్ మీడియాలో తిప్పుతూ ఉంటారు. ఎందుకంటే కేసీఆర్ ఇట్లాంటి సిల్లి రాజకీయాలు చేయడు. ఆయన వీళ్ళకి ఫేమ్ రావడానికి జస్ట్ మాట్లాడుకుంటున్నారు. నిజంగానే కేఏ పాల్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ జోకర్ చేసేసిర్రు ఆయనని. అందుకనే ఫేస్ వాల్యూ పెరగాలంటే రేవంత్ రెడ్డి తిట్టి సీఎం అయింది కదా, మేము కూడా కేసీఆర్ని తిట్టి సీఎంలు అవుతాం అనుకుంటూ ఇటు కేఏ పాల్ అటేమో కవిత గారు ఇద్దరు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎల్లకాలం వీళ్లకు డిపాజిట్లు కూడా దక్కవు. ఎన్నిసార్లు వీళ్ళు ఓట్లు వీళ్ళే గుద్దుకోవాలి తప్ప బయట వచ్చి గుద్దడిగా, ఇది మాత్రం ఫిక్స్.